ప్రైజ్ ది లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లనెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రం. నా ప్రభ, మీరు కునుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం. నా ప్రభ, ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టి నా ప్రభ, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీదున్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల, మీ వాత్సల్యత మా మీద చూపించడానికి మేమెంత, మా బ్రతుకులెంత నా ప్రభ. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, మాకన్నా గొప్ప గొప్పవారు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మీ ఎడల మహిమ భక్తి కలిగిన వాళ్ళు ఎంతో మంది నా తండ్రి ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? ఏ పాటి వారమయ్యా? మేమెంతటి వారమయ్యా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి? మేమెంత, మా బ్రతుకులెంత నా ప్రభా. మీకే స్తోత్రం. నా తండ్రి, ఈ సమయానికి మెలకువ తెచ్చుకొని వారికున్న సమస్యలు మీ పాదాల దగ్గర పెట్టాలని ఎంతో మంది ఆసక్తి కలిగి ఉన్నారు, కానీ మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు. వారికంటే కూడా మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టిన దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవించారు, ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి నా ప్రభా. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి ఈ నూతన దినంలో నూతన శాంతిని, నూతన సమాధానాన్ని ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన దినంలో నా ప్రభ నూతన హృదయాన్ని, నూతన ఆలోచనలు, మేము ఏ పని చేయాలి, ఎలాంటి ఏ దారిలో నడవాలి, నూతన ఆలోచన మీరిస్తేనే నా ప్రభ మేము క్షేమంగా ఉంటాం నా తండ్రి. ప్రతి దినము నా ప్రభ మాకు ఆలోచన మీరిస్తేనే నా తండ్రి మేము ప్రశాంతంగా, ఏ నష్టాలు లేకుండా, ఏ లోటు లేకుండా మేము జీవిస్తాం నా తండ్రి. నూతన హృదయాలను నా ప్రభ మాకు అనుగ్రహించండి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల గుండె మీరెంత సహించారు నా ప్రభ, మీ సహనాన్ని నా తండ్రి మాకు అలవాటు చేయండి నా ప్రభ. మీరెంత ప్రేమించారు, మిమ్మల్ని హింసించే వాళ్ళని నా ప్రభు వారి తరపున మీరు క్షమాపణ అడిగి వారిని ప్రేమించారు నా తండ్రి. అటువంటి హృదయాన్ని, మీ హృదయాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించండి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసి నా ప్రభ మెత్తటి మనసులుగా మార్చమని అడుగుచున్నాం. దీర్ఘ శాంతాన్ని మా కుటుంబాల్లో ఉంచండి, మాలో కలిగించండి. సాత్వికమైన మనసులు మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఈ నూతన దినంలో మా ముందు మీరుంటేనే నా ప్రభ మేము క్షేమంగా మా పనులకు వెళ్తాం. మా ముందు మీరుంటేనే మా దారి ఇరుకున పడదు నా తండ్రి. మా నడక నా ప్రభ, మా కాలు ఇరుకున పడకుండా ఉండాలంటే మా ముందు మీరుంటేనే నా తండ్రి. ఇశ్రాయేలీయులైన మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి నా తండ్రి పగల మేఘస్తంభమై మీరున్నారు, రాత్రి అగ్నిస్తంభమై మీరున్నారు కాబట్టి బిడ్డలు క్షేమంగా వెళ్ళారు. అన్ని సంవత్సరాలు నడిచినా కూడా నా తండ్రి బిడ్డలు వేసుకున్న చెప్పులు తెగిపోలేదు, వేసుకున్న బట్టలు కూడా పాతగిలలేదయ్యా. మీరు కాపుదల ఇస్తే అంత క్షేమంగా ఉంటామయ్యా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా మీరు పక్షపాతి కారు నా తండ్రి. ఈ నూతన దినంలో మా ముందు మీరుండి నా ప్రభ మేము ఏ దారిలో నడవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఏ ఆలోచన చేయాలి, ప్రతిదీ కూడా మా ముందు మీరుండి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నా. ఈ నూతన దినంలో నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి ఒకవేళ వాళ్ళు నా ప్రభ చేసే ఓపిక ఉండి కూడా చేయడానికి పని దొరక్క ఎవరైతే బాధపడుతున్నారు, ఉద్యోగాలు కోల్పోయి ఉన్నారు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఉద్యోగాలు రాకుండా ఎవరైతే ఉన్నారో నా ప్రభ ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. వారికున్న ఈలోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రతి ఒక్కరు వారు చేయదగిన పని పొందుకునేలా మీకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు చేస్తున్న వ్యాపారాన్ని, వారు చేస్తున్న వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించున్నా ప్రభా.
ప్రతి ఒక్కరిని నా ప్రభా యాకోబు గారిని దీవించిన రీతిగా క్రమక్రమంగా అభివృద్ధి పరచమని, క్రమక్రమంగా దీవించమని అడుగుచున్నాం నా. అలాగే నా ప్రభా బిడ్డలు ప్రతి విషయంలో మీరు చూస్తున్నారని భయము కలిగి ఎలా ప్రవర్తించాలో బిడ్డలకు నేర్పించండి. మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి. బలి అర్పించడం కంటే మాట వినటే శ్రేష్టమన్నారు నా. బలి అర్పిస్తున్నాం కానీ మీ మాటకు వింటున్నామా లేదా, మీ మాట చొప్పున మేము మా జీవితాన్ని మార్చుకుంటున్నామా లేదా గ్రహింపు లేకుండా ఉన్నాం నా తండ్రి. మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించున్నా ప్రభా. అలాగే నా ప్రభా ఎవరైతే నా కుటుంబ ఆర్థిక పరిస్థితులు మారాలని ప్రార్థించమని అడిగారు, ఒక్కసారి కుటుంబాల వైపు చూడండి నా తండ్రి. బిడ్డలు ఏ విషయంలో జారిపోతున్నారు నా ప్రభా, బిడ్డలు గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వన్నారు. అప్పులతో ఎవరైతే ఉన్నారో నా ప్రభా, మరి అప్పుల నుంచి ఎలా మేము బయటపడాలని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, ఎవరైతే సతమతం అయిపోతున్నారో బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. తప్పు మాదే నా. మాకున్న ఈలోక జ్ఞానంతో ఆలోచించాం కాబట్టి ఇన్ని అప్పులు చేయాల్సి వచ్చిందని గ్రహింపు బిడ్డలకు ఇవ్వండి. పశ్చాత్తాపడి వారు చేసిన తప్పు ఒప్పుకొని విడిచిపెట్టే మనసును బిడ్డలకు ఇచ్చిన ప్రభా. దయగల దేవా బిడ్డలకు అప్పు తీరే దారి మీరే చూపించమని అడుగుచున్నాం. అలాగే నా ప్రభా ఎవరైతే స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తున్నారో నా తండ్రి బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. వారి ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. మా ముందు మీరుంటేనే, బిడ్డల ముందు మీరుంటేనే వారు క్షేమంగా వెళ్తారయ్యా. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము మీ ఎందుకు రాదు అని చెప్పినది రానివ్వలేదు నా తండ్రి. ఇప్పటి వరకు రానివ్వలేదు. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా? ఇక ముందు కూడా మీరే మా ముందుండి నడిపించమని అడుగుచున్నాం నా. బిడ్డలకున్న ఈలోక జ్ఞానాన్ని తీసివేయండి నా తండ్రి. కష్టపడి చదివే ధన్యత నా ప్రభా బిడ్డలకి. సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించండి. ప్రపంచంలోనే జ్ఞానవంతులని గొప్ప ఘనత వచ్చింది సొలొమోన్ రాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. మీరు మీ జ్ఞానం ఇస్తేనే బిడ్డలు చురుకుగా ఉంటారు. మీ జ్ఞానం ఇస్తేనే నా ప్రభా బిడ్డలు ప్రతి సబ్జెక్టులో ముందుంటారు. మీ జ్ఞానం ఇస్తేనే బిడ్డలు ప్రతి ఎగ్జామ్లో కూడా బిడ్డలై ఫస్ట్ వస్తారు. హాస్టల్లో ఉండి చదువుకున్న బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి ప్రమాదాలు రాకుండా, ఎవరూ వారితో నా ప్రభా విరోధం పెట్టుకోకుండా అందరూ వారితో సమాధానంగా ఉండే కృప మీరు అనుగ్రహించండి. మరి హాస్టల్ చుట్టూ మీ రక్షణ కంచి వేయండి నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ నూతన దినంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నా తండ్రి, ఉద్యోగాలు కోల్పోయారు, తిరిగి వారికి ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. తెలుసో తెలియకో చేసిన తప్పుని మన్నించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా మీరు తప్ప మాకెవరున్నారు నా. ఎగ్జామ్స్ రాసి ఎవరైతే రిజల్ట్స్ కోసం, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, క్వాలిఫై అవుతానో లేదో అని ఎవరైతే భయపడుతున్నారు, వారికి ఉన్న భయాన్ని, అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని తీసివేసి మీ ధైర్యాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింప చేయండి నా తండ్రి. మీరు చూస్తున్నారనే భయాన్ని బిడ్డలు కలిగించండి నా ప్రభా. అన్యాయంగా వ్యాపారం చేయకుండా, అత్యాశకు పోకుండా నా తండ్రి బిడ్డలు న్యాయంగా వ్యాపారాలు చేసేలా మీ కృప అనుగ్రహించండి. వారికి ఉన్న సమస్తము నా ప్రభా మీ చేతికి అప్పగించి నడుచుకునే కృప బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ జ్ఞానంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే గర్వం, అహంకారం బిడ్డలకు రాకుండా నా ప్రభా తగ్గింపు కలిగి, దీన మనసు కలిగి జీవించే హృదయాలని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా కోర్టు కేసులతో ఎవరైతే తిరుగుతున్నారో నా తండ్రి బిడ్డలు మరి కోర్టుల దాకా ఎందుకు వెళ్తున్నారో మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ మీ బిడ్డల తప్పు లేకపోతే న్యాయాధిపతి మీరే, బిడ్డల ముందుంటే నా ప్రభు వారి పక్షాన మీరే నా ప్రభు మీరే యుద్ధము చేసి నా తండ్రి బిడ్డలు గెలిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంతమంది వచ్చినా సరే మీ బిడ్డల పక్షాన మీరుంటే చాలు నా. న్యాయవంతుడయ్యా మీరు. బిడ్డలు నష్టపోకుండా, బిడ్డలు నా తండ్రి ఎవరి దగ్గర అవమానపడకుండా, మోసపోకుండా నా ప్రభు మీరే బిడ్డలకు కావలసిన సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకవేళ బిడ్డల తప్పుంటే వారి మనసును మార్చి ఎదుటి వాళ్ళతో సమాధానపడే మనసును బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి.
అలాగే నా ప్రభా, ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారు చేస్తున్న వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మీ ఆశీర్వాదం ఆ భూమిపై ఉంటేనే నా ప్రభా ప్రపంచమంతా కరువు వచ్చింది, కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉంది నా తండ్రి. మీరు ఆశీర్వదిస్తేనే పంట వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చింది. మీ ఆశీర్వాదం ఉంటేనే ఆ పంటకి ఏ తెగులు రాదు, ఏ తుఫాను కూడా పంటని ఏమీ చేయలేదు. బిడ్డలకు నా తండ్రి ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి ఆలోచన నా ప్రభా, నూతన ఆలోచన బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారి పనుల ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరు నష్టపోకుండా, ఒకవేళ నష్టం కలిగినా సరే ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి ఆ నష్టాన్ని పూడ్చివేయమని అడుగుచున్నాం. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. మీరున్నారనే ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించున్నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా యవనస్తులు ఉన్నారో యవనస్తులు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యవన కాలంలో మీ కాడిని మోస్తేనే వారికి మేలు అని తెలుసుకునే జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. లోకస్తులాగా లోకంలో పడిపోకుండా, లోక ఫ్యాషన్ వెంబడించకుండా, లోకాన్ని వెంబడించకుండా మిమ్మల్ని వెంబడించే కృపాధన్యత బిడ్డలకు అనుగ్రహించండి. ఎవరైతే త్రాగుడికి బానిసలయ్యారో నా తండ్రి, చెడు స్నేహాలు పెట్టుకున్నారు, చెడు సంబంధాలు పెట్టుకున్నారు, చెడు దారిలో ఎవరైతే నడుస్తున్నారు, చెడు వ్యసనాలకు బానిసలయ్యారు, ఒక్కసారి బిడ్డల వైపు చూసి ఒక గద్దింపు చేసేనా ఆ చెడు నుంచి, ఆ పాపము నుంచి నా ప్రభా బిడ్డలు విడిపించి, త్రాగుడి నుంచి బిడ్డలు విడిపించి వారి హృదయాలు మీ వైపు త్రిప్పండి నా తండ్రి. ఆ కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు కార్యం చేసే వరకు మీ బిడ్డలకు ఓర్పు సహనాన్ని నా ప్రభా, ఆ కుటుంబంలో ఎవరైతే వారి కోసం ప్రార్థిస్తున్నారో మీరు కార్యం చేసే వరకు నా తండ్రి ఓర్పు సహనంతో ఉండే కృపాధన్యత బిడ్డలకు. అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అని చెప్పిన దేవా, బిడ్డల నా తండ్రి ఒకవేళ ఏదైనా విషయంలో తెలియక నా ప్రభా దారి తప్పిపోయి మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే క్షమించు నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పుదైతే ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి, పసిపిల్లల మొదలుకొని ముసలివాళ్ల వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించున్నా. అది భయంకరమైన ఏ జబ్బులైనా, భయంకరమైన వ్యాధులైనా స్వస్థత మీరిస్తేనే నా ప్రభా బిడ్డలు క్షేమంగా ఉంటారు. జ్వరంతో ఎవరైతే బాధపడుతున్నారో, దగ్గుతో నా ప్రభా, విపరీతమైన తలనొప్పితో ఎవరైతే బాధపడుతున్నారో, గర్భాశయ క్యాన్సర్, గర్భంలో నీటి బుడగలు నా తండ్రి, కడుపులో గడ్డలతో నా తండ్రి, క్యాన్సర్ గడ్డలు, నడవలేని పరిస్థితుల్లో పక్షవాతంతో ఎవరైతే ఉన్నారో, నరాల బలహీనతతో, ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారో బిడ్డలు తెలుసో తెలియకు నా ప్రభా ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకొని ప్రవర్తించుంటారు. క్షమించండి నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, ప్రేమగల దేవా, బిడ్డలు చేసిన తప్పుదైతో క్షమించి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి. గుండె జబ్బులతో బాధపడేవాళ్ళు, ఆస్తమాతో, ఆయాసంతో, మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి నూతన బలము, నూతన శక్తిని, నూతన ఆరోగ్యాన్ని కలిగించమని అడుగుచు. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు వారి ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో నా తండ్రి, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పిన దేవా, బహుమానం మీ వద్ద ఉన్నప్పుడు అది పొందుకోవాలంటే నా ప్రభా బిడ్డలు ఎలా జీవించాలి, ఎంత ఓర్పుతో ఉండాలి, ఎంత విశ్వాసంతో ఉండాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభా. భర్తకు లోబడే మనసు భార్యకి, భార్యని ప్రేమించే మనసు భర్తకిచ్చి బిడ్డలిద్దరూ నా ప్రభా కలిసి జీవించేలా మీ కృప అనుగ్రహించండి. అందరితో సమాధానంగా ఉండే మనసుని బిడ్డలకి. అలాగే నా ప్రభా ఎవరైతే మీకు దగ్గర అవ్వాలని, మీలో అంటుకట్టబడి ఉండాలని, ఆత్మీయంగా ఎదగాలని ఎవరైతే ప్రార్థిస్తున్నారో ప్రార్థించమని అడిగారు బిడ్డల వైపు మీ నుండి దూరం చేసే బలహీనతలు ఒకవేళ వాళ్ళలో ఉంటే నా ప్రభా ఆ బలహీనతలు తీసివేసి నా తండ్రి పూర్తిగా మీ వైపు తిరిగే హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా తండ్రి. మీ ఎడల భయం భక్తి కలిగి మీకు ఇష్టలుగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభా. మీ నుండి దూరం అవ్వకుండా జాగ్రత్తగా తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు జీవితం, తగ్గింపు మాటలు, తగ్గింపు చూపులు కలిగి ఎలా నా ప్రభా దీనమనసు కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించండి. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన
జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ, నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి, ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ, ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి, నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్య నా ప్రభు మీరు ఆశీర్వదించు నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ, ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ, మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ, మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేము చేసే ప్రతి పనులు సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ, అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.